మనకి నిన్న రిషబ్ పంత్కి మాంచెస్టర్ వేదికగా జరిగిన 4th టెస్ట్ డే 1లో ఇంజురీ అయింది కదా. సో మరి ఇంజురీ తర్వాత దీని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకి సాయి సుదర్శన్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. అయితే ఇక్కడ సాయి సుదర్శన్ చెప్తుంది ఒకటే, మరి రిషబ్ పంత్ గాయం వస్తుంటే చాలా తీవ్రంగానే కనిపిస్తూ ఉంది. సో అతను ఇప్పుడు వచ్చేసరికి స్కానింగ్కి పంపించారు. మరి దాని రిజల్ట్స్ ఈరోజు వస్తాయి. సో వచ్చిన తర్వాత మరి దాని గురించి అయితే బయటకు వెళ్ళేస్తాం అని చెప్పేసి సో సాయి సుదర్శన్ చెప్పాడు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అతను చెప్తుంది, మరి మాకల్లే లోయర్ ఆర్డర్ ఉంది, ఇప్పుడు రిషబ్ పంత్ కనుక మాకు వస్తే ఖచ్చితంగా ఇది మాకు చాలా బెనిఫిట్ ఉండేది, అతను లేకపోతే ఖచ్చితంగా ఇది మాకు ఒక బ్యాక్ డ్రాప్ అయ్యింది. కానీ మరి రిషబ్ పంత్ కనుక వచ్చాడు అంటే మరి ఇంకా ఇన్నింగ్స్ని మేము ఇంకా డీప్గా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు కాబట్టి సో వీళ్ళు కనుక కొంచెం మ్యాచ్ని డెప్త్గా కనుక తీసుకెళ్తే ఆటోమేటిక్గా మేము గెలవచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే దాని తర్వాత ఇంకోటి అంటుంది ఏంటంటే అతని పర్ఫార్మెన్స్. సో నిన్న చూసుకుంటే హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు కాబట్టి 61 రన్స్ చేసి సో మరి దీని గురించే మాట్లాడాడు. అయితే మరి అతను చెప్తుంది ఏంటంటే, సో నేను ప్రెజర్ సిచ్యువేషన్ తీసుకోవట్లేదు, ఎందుకంటే నేను వేరే అతని ప్లేస్లో కనుక నేను వచ్చి ఆడుతున్నాను అనే ప్రెజర్ కనుక నా మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా నాకు స్కోర్ కొట్టాలనే ప్రెజర్ పెరిగింది. సో ఆ ప్రెజర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా నేను అవుట్ అవడం జరిగింది, స్కోర్ కూడా కొట్టే సిచ్యువేషన్ ఉండదు. సో మరి ఈరోజు చూసుకుంటే మరి ఫస్ట్ సిరీస్ ఆడుతున్నాను, లేదు అంటే మరి సెకండ్ మ్యాచ్ ఆడుతున్నాను అనేవి ఏది కూడా నేను మైండ్లో పెట్టుకోలేదు. జస్ట్ నేను ఏదన్నా మైండ్లో ఆలోచిస్తుంది ఏదన్నా ఉందా అంటే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలా, నా టాలెంట్ నిరూపించుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు మ్యాచ్ ఆడాను. సో మరి ఈరోజు చూసుకుంటే ఏకంగా 61 రన్స్ చేశాను. సో ఇదైతే నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మరి సాయి సుదర్శన్ అయితే దీని గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట.